కృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి. మాస శివరాత్రి ఉందనుకోండి, ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి. శుక్లపక్షంలోనైనా వస్తుంది, కృష్ణపక్షంలోనైనా వస్తుంది. పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి, అది నెలలో ఒక్కమారు వస్తుంది. కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండుసార్లు వస్తుంది. శుక్లపక్షంలో వచ్చేటటువంటి 4వ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఉద్దేశింపబడింది. వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు చేస్తారు. మళ్ళీ సంకటహర చతుర్థి